మెజారిటీతో వాళ్ళ ప్రభుత్వాన్ని మరోసారి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా హర్యానా ప్రజలకు తాండూరు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రం నలుమూలల ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తున్న సందర్భంలో ఏ రకంగానైనా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు పన్నినటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కూడా అక్కడ అనేక రకాలైన కీర్తులు పడినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని ఆ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినంటే నిజంగానే ఆ రాష్ట్ర ప్రజలకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఒకవైపు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు తీసుకో ఉన్నాం, ఒకవైపు రెజ్లర్స్కి సంబంధించినటువంటి అనేక రకాల అభియోగాలు మోపేటటువంటి ప్రయత్నం చేశారు, కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు, తీవ్రవాదమైనటువంటి అనేక రకాల సంఘటనలు అక్కడ ఉత్పన్నం చేసి ఒక భయభ్రాంతులకు గురి చేసి ఆ రాష్ట్రం యొక్క లా అండ్ ఆర్డర్ని ఈరోజు చిన్నాభిన్నం చేయాలన్నటువంటి అనేక కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటినీ కాదని సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యం భారతీయ జనతా పార్టీకి ఉంది. అలాంటి సేవా దృక్పథం, నిజమైనటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీతో సాధ్యమైనటువంటి విషయం అక్కడి ప్రజలందరూ కూడా గుర్తెరిగి 3వసారి హర్యానా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ప్రపంచం వ్యాప్తంగా మెప్పు పొందినటువంటి గొప్ప సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ఆయన యొక్క నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఈరోజు అభివృద్ధికి నోచుకుంటా ఉన్నాయి. ఈరోజు డిమానిటైజేషన్ దగ్గర నుంచి తీసుకొని అనేక రకాలైనటువంటి కొత్త వినూత్నమైనటువంటి పథకాల చేత ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క జైత్రయాత్రలో మరో మైలురాయి, మరో విజయం ఈరోజు హర్యానా రాష్ట్రం రూపంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కిందనేటటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే ఉత్సాహంతో ఇదే ఆనందంలో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడ జరిగినా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయం ఈరోజు మనమందరం కూడా హర్యానా రాష్ట్రంలో చూసినాం. ఒకవైపు కాశ్మీర్లో అనేక రకాలైన దుర్మార్గాలకు పాల్పడినటువంటి అక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు వాటన్నిటిని కాదని మెజారిటీ ఓటర్లంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసినట్టు సంగతి చూసినాం. కాశ్మీర్లో ఈరోజు 29 సీట్లు రావడం అంటే ఈరోజు ఆషామాషి విషయం కాదు. కాశ్మీర్ లాంటి విషయం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినంటే దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే ఈరోజు సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ దేశాన్ని రక్షించబడతాం. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలన్నీ కూడా ఈరోజు అనేక రకాలైన భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఎన్ని పరిస్థితులు కల్పించినప్పుడు కూడా వాటన్నిటిని అధిగమించి ఈ దేశాన్ని సుస్థిరంగా సురక్షంగా కాపాడేటటువంటి దమ్మున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకే ఉందనేటటువంటి విషయం దేశ ప్రజలందరూ గుర్తెరిగిర్రు. కాబట్టి అలా వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా వారి యొక్క విశ్వాసాన్ని చూరగొని ఖచ్చితంగా ఈ భారతదేశ నలుమూలల ఈరోజు వేగవంతమైనటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని కోకల్లలుగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో మరొకసారి హర్యానా ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎన్నికలకు మద్దతు ఇచ్చినటువంటి ఆ రాష్ట్ర ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల గణమంతా కూడా ఉత్సాహంతో పనిచేయాలని చెప్పేసి సమిష్టిగా మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో కూడా అధికారులను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. భారత్ నిందలు వేస్తూ రిజర్వేషన్లు తీసేస్తారు, వీళ్ళు దొంగలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎంత అయితే అపవిత్రంగా జరిగినట్ల ఆ కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లను ఇచ్చి అక్కడనే కట్టడి చేసినటువంటి ఆ ప్రజలకు ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మనము అక్కడ ఉన్నటువంటి సంబరాలు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో ఈ తెలంగాణలో కూడా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన యొక్క సత్తాను చాటి మనం కూడా ఇంతకన్నా ఘనంగా మన యొక్క సంబరాలను ఇతర రాష్ట్రాల్లో చేసుకోవాలి
ఆ విధంగా మనమందరం ప్రయత్నం చేయాలి, ఆ విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి ఇప్పటి నుండి మన వార్డుల్లో మన బూతుల్లో మన యొక్క అవసరాలను మన యొక్క సర్పంచులను గెలిపించే దిశగా మనమందరము ఇప్పటి నుండే యోజన చేసుకోవాలి, కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నగర కమిటీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు హర్యానాలో మూడోసారి అప్పటికే ఇంతమంది హర్యానాలో కూడా ఎప్పుడు కూడా 2 సార్ల కంటే మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దాన్ని రికార్డు బద్దలు పడుతూ భారతీయ జనతా పార్టీ హర్యానా గవర్నమెంట్ ఫామ్ చేయడం అది ఒక 51 సీట్లతో మెజార్టీతో మనం భారతీయ జనతా పార్టీ హర్యానా గెలవడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా 29 సీట్లతో, ఎందుకంటే ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు 23 సీట్లు గెలవడం జరిగింది. అందులో భాగంగా మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ మోదీ ఉంటే ముమ్కిన్ హై, మోదీ నాయకత్వంలో మోదీ యొక్క ప్రపంచానికి లీడర్ ఉన్నాడు. అందుకని మనమందరం కూడా మోడీ యొక్క నాయకత్వాన్ని పెంచుతూ మనమందరం కూడా రేపు తెలంగాణలో కూడా మనం 8 సీట్లు ఎంపీ గెలిచినాం. రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్ చైర్మన్ అది కైవసం చేసుకున్నాలి. అదేవిధంగా సర్పంచులుగా కాంటాక్ట్ చేయాలి, మండలాధ్యక్షులు కాంటాక్ట్ చేయాలి, జడ్పీటీసీ కాంటాక్ట్ చేయాలి. అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే దీని ఉంటారో కంపల్సరీగా రాజకీయంగా గోల్ పెట్టుకొని రాజకీయంగా పనిచేయాలి. పార్టీ పనిచేస్తున్నా కాకుండా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని భారతీయ జనతా పార్టీ వికారాబాద్ కోరుతూ అదేవిధంగా తాండూరు కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు చెబుతారు. ये जो भी हिंदुस्तान में जो भारत देश में जो बीजेपी का जो झंडा लहरा रहा है, तो कश्मीर में हो, कश्मीर में पूरे मुसलमान है, यहाँ के मुसलमानों को एतराज़ है हमारी पार्टी से, बीजेपी से। पूरे हिंदुस्तान कश्मीर में पूरे हमारे मुसलमान भाई हैं, 70% उल्लोगल है, पूरे उल्लोगन डाले तो हमारी पार्टी जीते से। अब यहाँ भी हिंदुस्तान में जो भी है, तेलंगाना में हो दो, यूपी में हो दो, कहाँ भी हो दो, हमारे आदमी ये नहीं सोचना कि हमारा मुसलमान है, हिंदू, ऐसा कुछ भी नहीं। बीजेपी के एक बार ला के देखो तो हमारे MP 8 MP और पूरे हमारे आना हमारा पूरा काम होता, और मुसलमान हिंदू वैसा कुछ भी नहीं है। अभी जो तांडर में भी जो भी म्यूनसिपालिटी है, मेहरबानी करके अब तक कांग्रेस TRS चल रहा, एक बार हमारी म्यूनसिपालिटी के चेयरमैन को बिठाओ, इंशाल्लाह पूरे हमारे काम हो जाएंगे। किसी की तकलीफ नहीं है। अब 8 दिन में एक बार नल आ रहा, 15 में एक बार नल आ रहा, हमारा म्यूनसिपालिटी में हमारी गवर्नमेंट आएंगी तो हमारे नल का म्यूनसिपालिटी में राशन कार्ड कोई किरकिरी नहीं रहेंगी। और नेक्स्ट MLA भी हमारे आदमियों को ठहरा करेंगे, हमारा रमेश अन्ना हो, कोई भी हमारे पार्टी में से कोई ठहरा करेंगे। मेहरबानी करके हमारे बीजेपी के लाइए, कोई मुसलमानों को कुछ नहीं होता उसकी गारंटी। मैं छोटा सा गरीब आदमी हूँ, मैं जिम्मेदार लेता हूँ। ऐसा कोई जो अवकाश हमें